నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ప్రతి ఓటరు తాము తీసుకున్న ఎన్యూమరేషన్ ఫారాలను BLOలకు అందించాలని కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. నగరంలో తూర్పు పశ్చిమ నియోజకవర్గాల్లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పు పశ్చిమ నియోజకవర్గాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ఇప్పటికే 99% పూర్తయిందని, ఈ ప్రత్యేక ప్రక్రియ ముగియడానికి కేవలం 5 రోజులు మాత్రమే సమయం ఉందన్నారు. ఎవరైనా ఇంకా ఫారాలు అందచేయకపోతే వారి కోసం గురు శుక్రవారాల్లో GMC సిబ్బంది మళ్లీ ప్రతి ఇంటికి వచ్చి ఫారాలను సేకరిస్తారని చెప్పారు. సిబ్బంది వచ్చినప్పుడు ఓటర్లు తమ ఫారాలపై సంతకం చేసి ఇస్తే వాటిని వెంటనే ఆన్లైన్ చేస్తారని అన్నారు. ఒకవేళ పొరపాటున ఓటు తొలగింపునకు గురైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మళ్లీ ఓటు హక్కు పొందేందుకు పూర్తి అవకాశం ఉందన్నారు. ప్రజల సౌకర్యార్థం అన్ని సచివాలయాలు, ప్రధాన కూడళ్లు ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గుంటూరు నగర ప్రజలకి అందరు ఓటర్స్కి విజ్ఞప్తి ఏంటంటే మీరు అందరు కూడా త్వరలోనే ఈ ఎన్యూమరేషన్ ఫామ్ మీ BLOస్కి హ్యాండ్ ఓవర్ చేయండి. ఎక్కడైనా సచివాలయం కానీ ప్రతి ప్రామినెంట్ లొకేషన్లో మేము హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. పోలింగ్ స్టేషన్లో కూడా అంతకుముందు ఒక 4 రోజు స్పెషల్ క్యాంపెయిన్ పెట్టడం జరిగింది. సో మనకి టైం లేదు, ఇంకా 5 రోజే ఉన్నాయి కాబట్టి ఇంకా అందరు ఓటర్లు త్వరలోనే మీ ఎన్యూమరేషన్ ఫామ్ మీ BLOస్కి హ్యాండ్ ఓవర్ చేయండి. అదేవిధంగా మేము మళ్ళీ ఒకసారి ప్రతి ఇంటికి వెళ్ళి ఎన్యూమరేషన్ ఫామ్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ రేపు ఎక్సైజ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా మా సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు అందరూ కూడా మీ ఎన్యూమరేషన్ ఫామ్ ఒకవేళ ఇవ్వలేదంటే ఇమీడియట్గా సైన్ చేసి ఇస్తే అది కూడా డిస్ట్రైజ్ చేస్తాము. ఎవరైనాకి ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వకుండా ఓట్ డిలీట్ అయితే వాళ్ళకి మళ్ళీ అవకాశం కూడా ఉంటుంది. ఫామ్ 6 పెట్టుకొని లేదంటే ఫామ్ 8 పెట్టుకొని మీరు ఒక కాన్స్టిట్యూషన్ వేరే కాన్స్టిట్యున్సీ కానీ అది మార్చడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా భయపడకుండా అందరూ కూడా మాకు సహకరిస్తే మనం ఓటర్ జాబితా మంచిగా ప్యూరిఫైగా చేయడానికి. మిర్చియాడ్ రైతుల సౌకర్యార్థం భవిష్యత్ తరాల కోసం చుట్టుకుంట సర్కిల్ వద్ద నుంచి నల్లపాడు ముందు వరకు నిర్మాణం చేపట్టే ఫ్లైఓవర్ బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేయాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు. ఆసియాలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చి యార్డ్కు దేశవ్యాప్తంగా మిర్చి రైతులు తాము పండించిన పంట అమ్ముకునేందుకు యార్డుకు వస్తూ ఉంటారు. అయితే గుంటూరు నర్సరావుపేట వెళ్లే హైవేపై నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. రైతులు, ట్రాక్టర్లు, లారీల్లో మిర్చి టిక్కీలను యార్డ్కు తెచ్చే క్రమంలో రోడ్డు దాటాలంటే నిత్యం ట్రాఫిక్ జామ్ అయి ప్రయాణికులు, రైతులు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఇది గమనించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మిర్చియాడ్ వద్ద 30 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్లను బ్లాక్ చేసి బ్రిడ్జి నిర్మాణం చేయాలంటే ఇబ్బందులు ఉంటాయని మొదటిగా డ్రైనేజ్ వ్యవస్థను సరిచేసి 2 వైపులా సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేశారు. దీంతో బ్రిడ్జి నిర్మాణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పనులు ప్రారంభించారు. అయితే 2026 డిసెంబర్ నాటికి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసే దిశగా కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించారు. ముందుగా వాహనాలు మిర్చియాడ్లోకి రాకపోకలు సాగించేందుకు పిల్లర్లు వేసి స్లాబ్లు వేశారు. ఏది ఏమైనప్పటికీ త్వరితగతిన బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని స్థానికులు, రైతులు కోరుతున్నారు. దీనివల్ల రైతులుగా అంటే బండ్లు, వెహికల్స్ కొద్దిగా రావటం అంటే మనకి లేకుండా అంటే కొద్దిగా అంటే లోడ్ పడకుండా కొద్దిగా ట్రాఫిక్ కొద్దిగా అటు ఉండేది కదా. కొద్దిగా ఇప్పుడు దీని నుంచి కొద్దిగా పైనుంచి వెళ్ళిపోతాయి బండి, వెహికల్స్ అన్నీ. దీనివల్ల కొద్దిగా నీట్గా ఇప్పుడు వరకు బాగానే ఉంటుంది. బాగానే ఉంది. ఎప్పుడైతే తెలియదు, ఇన్ఫర్మేషన్ తెలియదు. అవకాశం అవచ్చు అంటే అంతకుముందు ట్రాఫిక్ అటు ఇటు అడ్డం వస్తుంటాయి కదా. వస్తుంటాయి కదా. ఇప్పుడు ఇబ్బంది లేకుండా పైన ఇటు వెళ్ళిపోతుంటాయి కదా. ఎంత లోడ్లు వచ్చినా కానీ లోపలికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. బ్రిడ్జి పనులు ఎలా జరుగుతున్నాయి? బాగానే తొందరగా అవుతాయి ఎట్టుంది కదా. మీరు ఇంకేమైనా కోరుకుంటున్నారా మిర్చి యార్డ్లో ఏమైనా సౌకర్యాలు కానీ రైతులకి? అయితే బాగానే ఉంది, పర్లేదు. భోజనం అవన్నీ పెడుతున్నారా? పెడతానుగా. అన్న క్యాంటీన్ ఉంది, రన్నింగ్లో ఉంది ఇప్పుడు కూడా. ఉంది. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ స్పెషల్ CS MT కృష్ణబాబు స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో కృష్ణబాబు మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీలో అద్దెకు డీజిల్ బస్సు ఎలా ఉన్నాయో అలాగే ఏవీ బస్సులను కూడా హైర్ చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన విధానాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని కృష్ణబాబు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లో తొలగించే పరిస్థితి రాదని, ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఇది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్లో అది తీసుకోవాలా లేదా అనేది మన ఇష్టము.
బట్ అన్ని గవర్నమెంట్స్ తీసుకున్నాయి బికాస్ సబ్సిడీ ఎలిమెంట్ ఉంది కాబట్టి. ప్రతి కిలోమీటర్కి 24 రూపాయలు మనకి సబ్సిడీ ఉంది. ఇప్పుడు 750 బస్సులకి మనం 12 సంవత్సరాలకు కనుక క్యాలిక్యులేట్ చేస్తే 1700 కోట్ల రూపాయలు బెనిఫిట్ ఉంటుంది. సో న్యాచురల్గా ఏ స్టేట్ అయినా తీసుకుంటుంది. సో ఇది కామన్ స్కీమ్, ఇదే మనం కొత్తగా డిజైన్ చేసిన స్కీమ్ కాదు, కామన్ స్కీమ్, అన్ని స్టేట్స్కి ఇదే స్కీమ్ ఉంది. సో ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినంత మాత్రాన ఎంప్లాయీస్ని అందరినీ వాళ్ళు ఉపయోగం లేకుండా అయిపోతారని కాదు, మన ఎంప్లాయీస్తోనే వాటిని ఆపరేట్ చేయడం, మెయింటైన్ చేసేటట్టు మనం ఆర్గనైజ్ చేస్తాము. ఎంతమంది రావాళ్లను దించినా వైసీపీ దుకాణం తెరుచుకునే పరిస్థితి లేదని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పీతల సుజాత మీడియాతో మాట్లాడారు. కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టడమే వైసీపీ ట్రేడ్ మార్క్ అని మండిపడ్డారు. చట్టాలను అవహేళన చేస్తున్న వైసీపీ నేతలకు అవే రేపు గుదిబండగా మారబోతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ రోజున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామనే ధోరణితో ఇష్టానుసారంగా సమాజంలో అశాంతి నెలకొల్పడానికి ఇష్టానుసారంగా మేము తిడతాం, లేదా మేము పోస్టులు పెడతాం, మేము క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాం, మేము ఏదైనా చేస్తాం, మీరు మంచి చేస్తున్నా, కూటమి ప్రభుత్వం మంచి చేస్తున్నా సరే మేము తప్పని ప్రచారం చేస్తాం అని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే చూస్తూ ఊరుకోదండి. మేము చట్టరీత్యానే వెళ్తాం. రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగానే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మీరేదో మీ పబ్లిసిటీ కోసం మీరేదో చేస్తూ పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే మాత్రం కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు, గుర్తుపెట్టుకోండి. ఈ రోజున బచ్చల కూర జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి, అతను సంఘ విద్రోహక శక్తిగా మారిపోయి అతని ఇష్టారీచ్యంగా ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ఇద్దరు ఎమ్మెల్సీలు, ఒక మాజీ మంత్రి పోలీస్ స్టేషన్కు వచ్చి కంప్లైంట్ తీసుకోమంటే పైవారి పర్మిషన్ కావాలి అనడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. గత నెల ఉండవల్లి గ్రామ రైతులను పరామర్శించడానికి వెళ్లిన వైసీపీ నేతలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి కార్లపై రాళ్ల దాడి చేశారు. ఆ ఘటనలో దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు అడిషనల్ ఎస్పీ రమణమూర్తికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. జూన్ నెల 20వ తేదీన ఉండవల్లి రైతులను కలవడానికి మేము వెళితే మమ్ములను చంపడానికి టీడీపీ కార్యకర్తలు రాళ్లతో మాపై దాడి చేశారని తెలిపారు. తమపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కి వెళ్తే కనీసం ఫిర్యాదు కూడా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా దాడికి గురైన వారిపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించారని బాధను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అసలు పనిచేస్తుందా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నూరి ఫాతిమా, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. 27వ తారీఖున మేమందరం అమరావతి రైతులను పరామర్శించడానికి ఉండవల్లి వెళుతుంటే మధ్యలో దారి కాచి మా కార్లు పగలగొట్టి మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేసి దౌర్జన్యం చేసి మేము వెనక్కి తిరిగి వచ్చేసాం. ఏం జరిగిందో తెలుసుగా, మా మీద కేసులు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టారు మా మీద. మమ్మల్ని అడ్డగించిన వాళ్ళు. మేమేదో కంప్లైంట్ ఇస్తే అది విడిపెట్టారు. ఆ తర్వాత మొండితోక అరుణ్ గారు, డైమండ్ బాబు గారు అక్కడే ఉన్నారు స్పాట్లో. మేము కూడా 2 కంప్లైంట్స్ ఇచ్చాం ఆ నెక్స్ట్ రోజు. చిత్రం ఏంటో తెలుసా, ఆ కంప్లైంట్లు ఇస్తే కంప్లైంట్కి రిసిప్ట్ ఇవ్వడానికి తిరస్కరించారు పోలీస్ స్టేషన్లో. ఎమ్మెల్సీ వెళ్ళి అడిగితే తిరస్కరించారు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ భీమినేని వందనాదేవి ఆధ్వర్యంలో దొప్పలపూడి శ్రీమాన్ సహకారంతో 26 కాంపిటేటివ్ పుస్తకాలు బహుకరించారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ భీమినేని వందనాదేవి మాట్లాడుతూ ప్రాథమికంగా పుస్తకాలు బహుకరించిన దొప్పలపూడి శ్రీమాన్కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పుస్తకాలు బహుకరించడంలో ప్రధాన పాత్ర పోషించిన మానవతా సేవా సంస్థ కార్యదర్శి సతీష్ కు హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులు అందరూ బహుకరించిన పుస్తకాలను చక్కగా సద్వినియోగం చేసుకుని ఉన్నతమైన ఉద్యోగాలు పొంది మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంకదారి సుబ్బరత్నమ్మ, ఉపగ్రంథ పాలకురాలు కె ఝాన్సీ లక్ష్మి, కార్యాలయ సిబ్బంది, కేంద్ర గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. యు ఆకారపు రైల్వే అండర్ బ్రిడ్జి వద్దంటూ నేరుగా బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై కంకణాలపల్లి గ్రామస్తులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. వెన్నాదేవి దగ్గర ఈ ధర్నాని నిర్వహించారు. యు ఆకారపు బ్రిడ్జి వద్దంటూ గ్రామాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామ ప్రజలను కట్టడి చేయడానికి యత్నించగా గ్రామస్తులు పోలీసుల మధ్య వాగ్వివాదం నెలకొంది. దీంతో జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. మరి మీకు మాకు నువ్వు చట్టాలు చెప్పినందుకే మేము చెప్తున్నాం, కానీ నిరసన తెలియజేసే విధానాలు చాలా ఉంటాయి. ఇట్లాంటివి ఎప్పుడంటే ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో ఇవి చేస్తారు. ఇది కాదు కానీ క్లియర్ చేయండి. మీది మేము కూడా వస్తాము ఆర్టీఓ గారి దగ్గరకు వస్తాం. ఇక్కడికి వచ్చినాక కాదులేండి, వాళ్ళు ఉండాలి కదా. లేదు తప్పది, మీరు అంతసేపు చేయకూడదు. అది ఆపారు జిల్లాలో గర్భస్థ మరణాల నివారణకు వైద్య ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ సంయుక్త బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. గర్భస్థ మరణాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ మాట్లాడుతూ ప్రతి గర్భిణీకి నాణ్యమైన ప్రసూతి పూర్వ వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అధిక ప్రమాద గర్భిణీలను ముందుగానే గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని, అవసరమైన వైద్య సేవలు సకాలంలో అందేలా చూడాలని అన్నారు. గ్రామ, వార్డు స్థాయిలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రతి గర్భిణీ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ ప్రసూన, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సోషల్ మీడియా ప్రజా చైతన్యానికి శక్తివంతమైన వేదిక అని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో జరిగిన సోషల్ మీడియా వారియర్స్ వర్క్షాప్ కార్యక్రమంలో ముప్పాళ్ల నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ హర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోషల్ మీడియాతో పాటు ప్రజా పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. అసత్య ప్రచారాలను తిప్పికొట్టేందుకు సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించాలన్నారు. వాస్తవాలను ప్రజలకు చేరవేయడంలో పార్టీ శ్రేణులు ముందుండాలని సూచించారు. మారుతున్న సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే శక్తిగా సోషల్ మీడియా ఎదిగిందని, అలాంటి వేదికలను ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించడం అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య, మేడ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. మనకి తెలుగుగా అలవాటు ఏంటంటే చెన్నై మధ్య కార్యక్రమాలు జరిగినప్పుడు 10-20 పుస్తకాలు ఫిలిం ఖర్చులేదు కదా. ఫిలిం ఖర్చుంటే ఫిలిం ఖర్చులేదు కాబట్టి ఆ కొట్టిని అన్ని సెట్ చేస్తారు. అవి తీసేసుకోవడానికి అవసరానికి పెద్ద టైం తెలియదు. అలా కాకుండా స్ట్రైట్గా, నీట్గా, సింపుల్ గా ఒక 2 నిమిషాలు మించి పూర్వలాగా గంటలు చెప్తే ఇప్పుడు ఇదే పరిస్థితి లేదు.
ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ICMAI వారు నిర్వహించిన CMA ఫౌండేషన్ పరీక్షా ఫలితాలలో శ్రీమేధ విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ మార్కులతో పాటు 100% ఉత్తీర్ణత సాధించారని సంస్థ చైర్మన్ CA అన్నా నందకిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా CA మరియు CMA కోర్సుల్లో 450కు పైగా ఆల్ ఇండియా ర్యాంకులు సాధించామన్నారు. టాపర్లను విద్యార్థులను చైర్మన్ అభినందించారు. ప్రశ్న రావణ్పై పెట్టిన ఉపా చట్టాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని క్రైస్తవ హక్కుల పరిరక్షణ కమిటీ, భీమ్సేన్ సేవాదళ నేతలు అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాపాలన జరుగుతుందా, పోలీస్ పాలన జరుగుతుందా అని ప్రశ్నించారు. ప్రశ్నించే వారిపై ఉపా చట్టం ప్రయోగించడం దారుణమన్నారు. పవన్ కళ్యాణ్ను అడ్డుపెట్టుకుని RSS వాదాన్ని బలవంతంగా ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మద్దు ప్రేమజ్యోతిబాబు, బత్తుల అనిల్, చిన్నం డేవిడ్ విలియమ్స్, మంచాల జోసెఫ్, రత్నశ్రీ, నల్లపు నీలాంబరం, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితిని మీరు గమనించాలి. కూటమి ప్రభుత్వం అనేటువంటిది ఎక్కడికక్కడ ప్రశ్నించే వారిని మొత్తాన్ని కూడా కాలు రాసేటువంటి పరిస్థితి. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యాన్ని, మరి ఏదైతే స్వేచ్ఛ ఉందో, మరి స్వాతంత్రాలు ఉన్నాయో, ఏదైతే సోదరభావంతో వారు ముందుకు అడుగులు వేస్తూ మాట్లాడుతూ ఉన్నారో వారన్నింటినీ కూడా మరి టార్గెట్ చేస్తూ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నటువంటి కనబడుతూ ఉంది. అంటే ఈ రోజున ప్రశ్నిస్తే అరెస్టుల, ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యంలో వారు మరి ఎవరైతే నియంత్రణ పోకడలు పోతున్నారో వారిని ప్రతిఘటిస్తూ మాట్లాడితే వాటికి అరెస్టుల. తెలుగు రాష్ట్రంలో అత్యంత తీవ్రంగా రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ మొదటి వరుసలో ఉంటాడు. ఈ పవన్ కళ్యాణ్ అతను సమాజంలో కూడా సినిమాలాగా యాక్ట్ చేసి సినిమాల్లో హీరోయిజం, రాజకీయాల్లో కూడా హీరోయిక్గా ప్రదర్శించాలనే ఒక అన్మెచ్యూరిటీ పాలిటిక్స్ని ఈ రోజున ఈ పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్లే చేస్తున్నాడు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 17,800, మోడల్ 16,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 17,300, మోడల్ 17,000. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 17,000, మోడల్ 16,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,500, మాక్సిమం 17,500, మోడల్ 17,000. పడిగి 355 మినిమం 15,000, మాక్సిమం 18,000, మోడల్ 17,500 రూపాయలు. దేవనారు డీలక్స్ మినిమం 14,000, మాక్సిమం 18,300, మోడల్ 18,000. ఆర్మూర్ రకం మినిమం 13,000, మాక్సిమం 16,500, మోడల్ 16,000. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 15,500, మాక్సిమం 27,000, మోడల్ 26,000. నెంబర్ 5 మినిమం 15,000, మాక్సిమం 25,000, మోడల్ 24,500 రూపాయలు. 341 రకం మినిమం 15,500, మాక్సిమం 25,000, మోడల్ 24,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 15,500, మాక్సిమం 21,500, మోడల్ 20,500. బడిగి 355 మినిమం 17,000, మాక్సిమం 26,000, మోడల్ 25,500 రూపాయలు. దేవనారు డీలక్స్ మినిమం 17,000, మాక్సిమం 25,000, మోడల్ 24,500 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మాక్సిమం 13,000, మోడల్ 12,000. నెంబర్ 5 మినిమం 8,000, మాక్సిమం 12,500, మోడల్ 12,000. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 13,000, మోడల్ 12,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 8,000, మాక్సిమం 13,500, మోడల్ 12,000. పడిగి మినిమం 8,500, మాక్సిమం 13,000, మోడల్ 12,500 రూపాయలు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.